హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 8వ భాగం. అప్పటికే శక్తి అమ్మగారికి నాన్నగారికి ఏం జరుగుతుందో ఏం జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఇంతలో ప్రకాష్ గారు వచ్చి ఎదురుగా నిలబడగానే అసలు ఏం జరుగుతుంది ప్రకాష్? రుద్ర ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు. నువ్వెందుకు రుద్రని అంతలా బ్రతిమలాడుతున్నావు? నాకు తెలియకుండా ఏమైనా జరిగిందా అని నిలదీశారు. ప్రకాష్ గారు తలదించేసి, అవును, జరిగింది. కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు. మనం అన్నీ నిదానంగా మాట్లాడుకుందాం కానీ, జరిగిన దాంట్లో శక్తి తప్పైతే ఖచ్చితంగా ఉండదు. వేరే ఏదో జరిగి ఉంటుంది. రుద్ర కూడా తప్పు చేయడు. వాడు తప్పు చేసే మనిషి కాదు అని కాన్ఫిడెంట్‌గా అంటుంటే, నువ్వెలా చెప్పగలవు అతని గురించి? నువ్వే చూస్తున్నావు కదా! ఎలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడో. వాడి మాటలు వింటుంటే నాకు రక్తం మరిగిపోతుంది. నా కూతురే వాడికి ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఏం చేయలేక నోరు మూసుకున్నాను కానీ, లేదంటే వాడి సంగతి పోలీసులని పిలిపించి మరీ చెప్పేవాడిని. అది నా చేతులు కట్టేసింది అని శక్తి గురించి అసహనంగా అన్నారు. నువ్వు రుద్ర గురించి తప్పుగా అనుకుంటున్నావు రాజా. నువ్వసలు శక్తి గురించి భయపడాల్సిన అవసరం లేదు. శక్తి చాలా క్షేమంగా, ఇంకా సంతోషంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా! రుద్ర మన మీద కోపాన్ని ఎప్పటికీ శక్తి మీద చూపించడు అని అంటే నాకు నమ్మకం లేదు. కానీ శక్తి కావాలని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది కదా! అనుభవించని. దానికి తెలియాలి కదా జీవితం అంటే ఏంటో. పారిపోయి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. నచ్చిన వాడు వచ్చాడు కాబట్టి లైఫ్ లాంగ్ కన్నీళ్లు పెట్టకుండా చూసుకుంటాడు అని అనుకుంటుందేమో. జీవితం అంటే అలా ఉండదని తెలిసి వస్తుందిలే అని కోపంగా చెప్పి, ఇంకా ఏంటి దిష్టిబొమ్మలా ఏడుస్తూ నిలబడతావు? పద అంటూ భార్యను తీసుకొని వెళ్ళిపోయారు ఆయన. ఆయన వెళ్ళిపోయాక గెస్టులు కూడా వెళ్ళిపోతూ ఉండటంతో ప్రకాష్ గారు భారంగా, ఇక పదండి మనం కూడా వెళ్దాం అని అన్నారు. ఇవాన్‌కి మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కావటం లేదు. ప్రకాష్ గారు ఏదో దాస్తున్నారని, అది రుద్రకి సంబంధించిందని మాత్రం తెలుసు. అండ్ రుద్రకి ప్రకాష్ గారికి ఏదో సంబంధం ఉందని అర్థమయ్యింది. కానీ శక్తి అమ్మానాన్నలకి మాత్రం తెలీదని అర్థమయ్యింది. తన ఫ్యామిలీకి, శక్తి ఫ్యామిలీకి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అటువంటిది ఇప్పుడు తండ్రి రుద్ర గురించి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంటే కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూశాడు. అండ్ ప్రకాష్ గారు నిజం చెప్పకుండా దాటవేస్తూ ఉంటే ఏదో పెద్ద విషయమే ఉందని, అది ఎవరి ద్వారా తెలుసుకోవాలని ఆలోచిస్తూనే ఇషికని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఫంక్షన్ హాల్ నుంచి. వెనకే భానుమతి గారు పళ్ళు కొరుకుతూ, దరిద్రుడు వచ్చేశాడు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అయినా ఇప్పుడు ఇషిక నా కోడలు. తన వల్ల ఎవ్వరూ మా జోలికి రారు, రాలేరు. చూస్తాను. ఇషిక నా కోడలన్న విషయం తెలిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని గర్వంగా అనుకుంటూ ఇషిక భుజం చుట్టూ చేయి వేసి, పదరా, గృహప్రవేశం ఉంది అంటూ ఇషికని తీసుకొని ముందుకి కదిలితే, ప్రకాష్ గారు మాత్రం రుద్ర మాట్లాడిన మాటల దగ్గర ఆగిపోయి మనసంతా భారంగా మారి, ఆయన చేసిన తప్పు పదే పదే మనసుని తూట్లు పొడుస్తూ ఉంటే అంతే భారంగా అడుగులు వేస్తూ బయటికి నడిచారు తలదించుకొని. ఇక ఇషిక పరిస్థితి చెప్పనవసరం లేదు. ప్రకాష్ గారు అంత గట్టిగా బంధాలన్నీ తెగిపోతాయి, ఒంటరిదానివి అయిపోతావు అని అంటుంటే భయం వేస్తుంది. ధైర్యం చేసి తను ఇష్టపడిన ఇవాన్నయితే పెళ్లి చేసుకుంది కానీ, తన తల్లిదండ్రులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ ఆ పెళ్లిని ససేమిరా యాక్సెప్ట్ చేయరన్న నిజాన్ని తను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కనీసం తన సంతోషం కోసమైనా ఒప్పుకుంటారేమో అన్న ఆశ ఇషికది. మరి ఆ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. ఇక రుద్ర కారులో కూర్చున్నాక కనీసం శక్తి వైపు కూడా చూడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. తనకి ఎంతో కోపంగా ఉంది. ఎంత అంటే ఆ క్షణం ఎవరినైనా కొట్టాలి అని, వాళ్ళ రక్తం చూడాలి అన్నంత ఆవేశంగా ఉంది.
కానీ ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక డ్రైవింగ్ మీదే చూపిస్తూ ఉన్న స్పీడ్ అంతా ఉపయోగిస్తూ రేసింగ్ కార్లా పోనిస్తూ ఉంటే శక్తి భయంతో సీట్ బెల్ట్స్ పెట్టేసుకొని రుద్ర వైపు చూసింది స్లో చేయమని చెప్పటానికి. కానీ రుద్రమొహం ఎర్రగా నిప్పుల కొలిమిలా కనిపిస్తూ ఉంటే భయం వేసి కదిలించలేక సైలెంట్‌గా సీట్‌ని గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంది. ఇక రుద్ర శక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా తను ఉంటున్న విల్లా చేరుకొని పార్కింగ్ లాట్లో కారు ఆపడమే తను స్పీడ్‌గా కిందకి దిగటం ఆలస్యం. శక్తి అంతకంటే స్పీడ్‌గా దిగి ముందు రాత్రి నుంచి ఏమీ తినకపోవటం వలన కేవలం వాటర్ మాత్రమే తాగి ఉండటంతో ఈ స్పీడ్ దెబ్బకి ఆ వాటర్ కూడా కడుపులో ఉన్నవి తిప్పటంతో వాంతింగ్ చేసేసుకుంది అక్కడే. అది చూసిన రుద్ర చిరాకు పడి "ఏయ్ ఛీ ఆపు" అని అరిచాడు. ఆపితే ఆగేది కాదు కదా అది. అందుకే కడుపులో ఉన్నదంతా బయటికి పంపించాక, నీరసంగా మొహం వేలాడదీస్తూ లేచి నిలబడగానే, రుద్ర చిరాకుగా తన మొహం మీద వాటర్ బాటిల్ విసిరి మొహం కడుక్కొనిరా అని చెప్పి మెయిన్ డోర్ వైపు నడిస్తే, శక్తి కోపంగా వెళ్తున్న రుద్ర వైపు చూస్తూ, పెళ్ళానికి బాగోలేకపోతే దగ్గరుండి చూసుకోకుండా, ఎలా బాటిల్ విసిరేసిపోతున్నాడో చూడండి. వీడి కోసం పోయి కావాలని పారిపోయి పెళ్లి చేసుకున్నాను చూడండి. నన్ను నేననుకోవాలి. ఏంటో నా జీవితం ఎలా ఉంటుందో తెలీదు కానీ, రోలర్ కోస్టర్‌కి ఏమాత్రం తక్కువ కాదనిపిస్తుంది. పైగా ప్రకాష్ అంకుల్‌కి, రుద్రకి ఏదో సంబంధం ఉంది. అది ఏంటో క్లారిటీ లేదు. కానీ వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడేమో అన్న అనుమానం వస్తుంది. తేల్చుకుంటా. అన్నీ తేల్చుకుంటా. లోపలికి అడుగుపెట్టాక అప్పుడు చెప్తా వీడి పని అని అనుకుని మొహం, నోరు అన్నీ కడుక్కున్నాక ఛ! వీడి వల్ల ప్రశాంతత కరువైపోయింది అని విసుగ్గా అనుకుంటూ తను కూడా మెయిన్ డోర్ వైపు కదిలింది. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి రుద్ర సిగార్ కాలుస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉండటంతో వీడేంటి ఏకంగా గుమ్మం దగ్గరే పొగ వదులుతున్నాడు. లోపల ఎవరూ లేరా? వీడు ఇలా చేస్తుంటే కనీసం ఆపరా? పైగా కొత్తగా పెళ్లి చేసుకొని వస్తున్నాడు. గృహప్రవేశం చేస్తూ దిష్టి తీసి ఆహ్వానించటానికి ఏర్పాట్లు చేయలేదా? అని ఆశ్చర్యంగా అనుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి తొంగి చూసింది. ఏంటి? గృహప్రవేశం లాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా ఏంటి? అంత సీన్ లేదు. ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఒక్క పురుగు కూడా ఉండదు అని శక్తిని లాగి లోపలికి పడేసిన రుద్ర కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక, ఈ ఇంట్లో నిన్ను మహారాణిలా చూసుకుంటారు. అత్తమామలు ఉన్నారు. వాళ్ళ అమ్మానాన్నలు ఉంటారు. అందరూ కాళ్ళు కింద పెట్టనివ్వరు. నేను చేసింది తెలిస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అని పిచ్చి పిచ్చి కలలు కంటున్నావేమో! అటువంటివన్నీ ఇక్కడ జరగవు. నువ్వు కేవలం పేరుకు మాత్రమే నా భార్యవి. కానీ అసలుకైతే మాత్రం ఈ ఇంటి పని మనిషివి అని పళ్ళు బిగించి అనగానే శక్తి కోపంగా పైకి లేచి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రుద్ర. నేనేం తప్పు చేశానని నువ్విలా వాగుతున్నావు? అని ఆవేశంగా రుద్ర మీదకి వెళ్తూ అడిగింది. ఏం చేశావో నీకు తెలియదా? అని రుద్ర కోపంగా, గంభీరంగా అడగగానే శక్తికి భయం వేసిన ఆ భయం చూపించకుండా, ఏం చేశాను? నేనేం తప్పు చేయలేదే. ఆ రోజు నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అంటే రుద్ర ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి నేలకి కరుచుకుపోయిన శక్తి భయంగా రుద్ర వైపు చూస్తుంటే, రుద్ర శక్తి ముందు మోకాలు మీద కూర్చొని, నేనేమైనా నిన్ను కావాలని నా రూమ్‌లోకి తీసుకువెళ్ళినట్టు మాట్లాడుతున్నావు? నువ్వే నా వెనక పడి మరీ నేను కావాలి అంటూ నా మీద పడి కావాలని నాతో అంతా చేశావు. ఇప్పుడు నింద నా మీద వేస్తున్నావా? అయినా సిగ్గుండాలి నీకు. నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకోవటానికి, నాతో పడుకొని వేరే వాడితో పెళ్ళికి అవ్వటానికి. నీలాంటి ఆడదంటే నాకు అసహ్యం. నీకు ఆ భానుమతికి ఎటువంటి తేడా లేదు. ఇద్దరూ ఒకటే బాపతి. కుటుంబాల్ని కూల్చే రకాలు. అందుకే, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నరకం, నరకం అంటే ఏంటో చూపించటానికి అని పళ్ళు బిగించి అన్నాడు రుద్ర ఎర్రగా మారిన కళ్ళతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. And please like, share, comment and subscribe.